ఇంజనీరింగ్ కోర్సులు తీసుకురావాలని గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ డిమాండ్ ఉన్నా కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఎక్కడ కూడా నెరవేర్చడం లేదు. గతంలోనే ఇక్కడ సీఎం గారు వచ్చినప్పుడు నిజామాబాద్ జిల్లాలో ఇంజనీరింగ్ కాలేజ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది, కానీ నేడు అధికారంలోకి వచ్చిన తర్వాత హామీని రోజు తొంగలో దొక్కుతున్నారు. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కానీ పక్కనున్నటువంటి జిల్లాల విద్యార్థులు ఈరోజు ఉన్నత విద్య కోసం, ఇంజనీరింగ్ విద్య కోసం హైదరాబాద్ వెళ్లాల్సి వస్తున్న. దీనివలన పేద మధ్యతరగతి విద్యార్థులపైన అదనపు భారం పడుతున్నది. ఈరోజు ఇంజనీరింగ్ చేయాలంటే లక్షల రూపాయలు ఈరోజు వెచ్చించాల్సిన అవసరం ఉన్నది. దానికి అనుగుణంగా ఈరోజు దానికి సంబంధించినటువంటి యూనివర్సిటీలో ఉన్నటువంటి ఇక్కడ బిల్డింగ్స్ ఉన్నాయి, ఇక్కడ వందల ఎకరాలు ఉన్నా కానీ ఈరోజు ప్రభుత్వం ఇక్కడ గుర్తించి ఈరోజు ఇంజనీరింగ్ కోర్సులను తీసుకురాలేకపోతున్నది. వెంటనే ఈరోజు నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనాయి కాబట్టి అక్కడ ఇంజనీరింగ్ కోర్సులను ఈరోజు ప్రస్తావన తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. దీనిపైన ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ ప్రతిపక్ష నాయకులు అందరూ కూడా అసెంబ్లీలో చర్చించి తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ కోర్సులు తీసుకొచ్చే దిశగా అక్కడ ప్రయత్నాలు చేయాలని ఈరోజు మేము తెలంగాణ యూనివర్సిటీ పీడిఎస్గా డిమాండ్ చేస్తున్నాం.